విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అధికమైన ధన వ్యయం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల కష్టపడి చదివితేనే కానీ పరీక్షల సమయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మీకు ఆఫీసుల్లో గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగుల వల్లే మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అందువల్ల అధిక ప్రయాణాలు ఉన్నప్పటికీ ఆనందదాయకంగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి నిమిత్తం అంటే వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి. అంటే ఎక్కువగా క్యాంపులకు వెళ్ళడం, ఇలాంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పటికీ కూడా వ్యాపారం లాభదాయకంగా ఉండడం వల్ల ఆనందదాయకంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. సంతానానికి వివాహం కుదరడం లేదా ఉద్యోగం రావడం వంటి శుభాలు ఉంటాయి. బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మాసం ముఖ్యంగా చెప్పేది మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశించడం వల్ల 2.5 సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్న అర్ధాష్టమ శని పూర్తి అవుతుంది. అప్పటి నుంచి గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ తగ్గుతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.